తెలంగాణ జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది. రేపు తొలి విడత నామినేషన్లను స్వీకరించనున్నారు. డిసెంబర్ 11, 14, 17న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ చెక్ పోస్టులలో గ్రామాలలో హడావిడి మొదలైంది. రేపటి నుంచి నామినేషన్ల హడావిడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి, ఏ మాత్రం నిబంధనలను పాటించకపోయినా స్క్రూటినీలో నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాలకు 3 విడతల్లో పోలింగ్ జరగనుంది. కరీంనగర్లో తొలి దశలో గంగాధర, చప్పదండి మండలాలు, పెద్దపల్లిలో మంతని, కాల్వ శ్రీరాంపూర్, జగిత్యాలలో కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్లలో వేములవాడ మండలాలు పోలింగ్ కు సిద్ధమయ్యాయి. ఇక యంత్రాంగాలు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. తెలంగాణ జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది. రేపు తొలి విడత నామినేషన్లను స్వీకరించనున్నారు. డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ చెక్ పోస్టులతో గ్రామాల్లో హడావిడి మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, ఇటు ఒక పక్క ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపటి నుంచి సందడి మొదలవుతుంది. అయితే రేపటి 27 తారీఖు నాడు రేపటి నుంచి నామినేషన్లు మొదటి విడతలో చూస్తే ఇటు రేపటి నుంచి నామినేషన్ స్వీకరణ మొదలవుతుంది. ఆ స్వీకరణ ఏదైతే నామినేషన్ స్వీకరణ చివరి తేదీ వచ్చేసి 29వ తారీఖు వరకు చివరి తేదీ ప్రకటించడం జరిగింది. 30 తారీఖు నాడు పరిశీలన మొత్తం ఏదైతే ఉన్నా 30వ తారీఖు నాడు పరీక్ష నిర్వహిస్తుంటారు. అదే విధంగా నామినేషన్లు ఉపసంహరణ మాత్రం అయితే డిసెంబర్ 3వ తారీఖు నాడు నిర్వహించి ఎన్నికల తేదీ మాత్రం ఫలితాలు మాత్రం డిసెంబర్ 11 నాడు ఎన్నికలు విడుదల కానున్నాయి. అయితే దీన్ని చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు చూస్తే మొదటి ఫేజ్ లో చూస్తే 398 గాను, ఇటు రెండవ ఫేజ్ లో చూస్తే 418 గాను, మూడో విడతలు చూస్తే 408. ఇలా విడతల వారీగా 3 విడతల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా గ్రామ పంచాయతీలు చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూస్తే 1224 ఎన్నికలు నిర్వహించినారు ఎన్నికల అధికారులు. ఇటు వార్డు వైజ్ గా చూస్తే ఇట్లా 11,122 వార్డు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇటు ప్రశాంతంగా ఎన్నికలు జరుపుతందుకు ఇటు ఎన్నికల అధికారులతో పాటు ఇటు పోలీస్ సిబ్బంది కూడా పకడ్బందీగా ఎన్నికలు జరిపించేందుకు సామరస్యంగా ఈ ఎన్నికలు అయితే జరగడానికి 3 విధాలుగా అయితే ఇటు అధికారులు అయితే ముమ్మరంగా ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు అన్ని రకాలైతే సిద్ధం చేస్తున్నట్టు అధికారులు అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎవరు చేస్తారు? రవితేజ, నిజామాబాద్ కావచ్చు అలాగే కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎన్ని విడతల్లో జరగనుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూస్తే 3 విడతలుగా జరగనున్నది. టోటల్ గా ఎక్కడ చూసినా ఈ 3 విడతలే అంటే ఇటు కరీంనగర్ లో చూస్తే మాత్రం మొదటి విడతలో చూస్తే డిసెంబర్ 11 నుంచి ఎన్నికల ఫలితాలు అయితే వెలువడిన తర్వాత 2 రోజులు గడువు మధ్యలో ఉంటుంది. తర్వాత ఏదైతే నామినేషన్లు మళ్ళీ డిసెంబర్ 2 నుంచి మళ్ళీ రెండో నామినేషన్ స్వీకరణ అయితే స్వీకరించడం జరుగుతుంది. తర్వాత ఈ ఎన్నికలను మాత్రం ఫలితాలు మాత్రం డిసెంబర్ 14 నాడు ఎన్నికలు డిసైడ్ అవుతుంటాయి. అయితే 3వ విడత చివరిగా వచ్చి 3వ విడతలు అయితే నామినేషన్ స్వీకరణ మాత్రం డిసెంబర్ 3 నుంచి మొదలవుతుంటాయి. చివరి ఎన్నికలు అయితే ఉపసంహరణ మాత్రం డిసెంబర్ 9 నాడు అవుతుంటుంది. తర్వాత ఏదైతే ఎన్నికల తేదీ ఫలితాలు మాత్రం డిసెంబర్ 17న చివరి ఫలితాలు ఉంటాయి. 3 దశల వారీగా ఈ ఎన్నికలు అయితే నిర్వహించున్నారు అధికారులు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.